బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ఖాళీ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. కాస్త కనికరం చూపమని వేడుకున్నా వినలేదు. ఒక్కరోజు కూడా సమయం ఇవ్వలేమంటూ సామాను బయటపడేసి వందల అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వందల మంది పోలీసులను ముందుగానే మోహరించారు. ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. జూబ్లీ బస్టాండ్ దగ్గర పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కరోజు కూడా చెప్పకుండా వారు ఒక్కరోజు కూడా గడువు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారని అక్కడ ఉన్నటువంటి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ వెనుక పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఇళ్లను, గుడిసెలను, అలాగే కొన్ని రేకుల చెట్లను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కొంతమంది వాటిని ఒక్కరోజు కూడా ముందు హెచ్చరించకుండా, ఎలాంటి గడువు ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళ్ల వెళ్ల పడ్డా కూడా తమ గోడు పట్టించుకోలేదని, బలవంతంగా బయటకు ఈడ్చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందుగానే అక్కడ వందల మంది పోలీసులను మోహరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ధ్వంసం చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడ్డా పక్కన చూడురా.